తెలుగునాట అనేక సామాజిక ఉద్యమాలు వచ్చినాయి. ఆ సామాజిక ఉద్యమాల్లో అతి ముఖ్యమైనది వర్తమానంలో కూడా మొత్తం సమాజం మీద, ప్రభుత్వ వ్యవస్థల మీద అంతటా కూడా ఒక సానుకూల ముద్ర ప్రభావం వేసినటువంటిది ఏదైనా ఉందంటే అది మాదిగ దండోర ఉద్యమం, మాదిగ హక్కుల దండోర ఉద్యమం. మాదిగ హక్కుల దండోర ఉద్యమం 1994లో మొదలైంది. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో మొదలైంది. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అనే పేరు పెట్టింది నేను. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితికి ఒక ప్రత్యామ్నాయ పదం మాదిగ హక్కుల దండోర, మాదిగ దండోర, దండోర అనే పదబంధాన్ని సృష్టించింది నేను. అలాగే ఎంఆర్పీస్ ఆర్గనైజేషన్కి ఒక లోగోగా డప్పు కొట్టేటువంటి మాదిగ బొమ్మని సృష్టించింది నేను. ఆనాడు ప్రకాశం జిల్లా కందుకూరు వద్దున్న పలుకూరు అనే గ్రామంలో ప్రేమల నల్లయ్య అనేటువంటి ఒక పెద్ద మనిషి ఈ చౌక డిపో నడుపుతూ ఉంటాడు. ఆయనకి వేషం కట్టించి డప్పు ఫోటో తీసి పోస్టర్ మీద వేశాం ఫస్ట్ టైము. అలా మొదలైనటువంటి ఆ డప్పు బొమ్మ ఏదైతే ఉందో అది చివరికి ఒక లోగోగా, జెండాగా, పతాకగా మారింది. అట్లా డప్పు బొమ్మని లోగోగా మార్చింది, దాన్ని ప్రతిపాదించింది నేను. కానీ ఈరోజు ఎట్లయిందంటే సంస్కర్త హృదయం కలిగిన నాయకత్వం కావాలి అణగారిన కులాలు, జాతులు, తెగల ప్రజలకి అని చెప్పి అన్నారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఇంకొక అడుగు ముందుకెళ్ళి కాంశీరాం గారు అమ్ముడు బోని నాయకత్వం కావాలి అని చెప్పి అన్నారు. ఈ రెండు కొలమానాలను పట్టి చూస్తే ఈరోజు వర్తమానంలో సంస్కృత హృదయము, అమ్ముడు బోనితనము అనేటువంటివి కలిగినటువంటి వాళ్ళు అతి కొద్ది మంది మాత్రమే ఉన్నారు. ముఖ్యంగా కార్యకర్తల్లో ఆ తత్వం ఉంది, మంచి తత్వం. పేరు మోసిన ప్రముఖులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు దాదాపుగా ఈవెంట్ మేనేజర్స్గా మారిపోయిన పరిస్థితి ఉంది. పొలిటికల్ ఈవెంట్ మేనేజర్స్గా రూపాంతరం చెందారు. అతిపెద్ద ఉద్యమాలు ఈ రాష్ట్రంలో కారంచేడు ఉద్యమం, దళిత మహాసభ ఉద్యమం, ఆ తర్వాత చుండూరు దళిత మహాసభ ఉద్యమం, దాని తర్వాత అంతకంటే అతిపెద్ద ఉద్యమం ఎంఆర్పీస్ ఆధ్వర్యంలో జరిగినటువంటి మాదిగ హక్కుల దండోర మహోద్యమం. ఎంఆర్పీస్ ఉద్యమం అతిపెద్ద ఉద్యమం. మొత్తం వ్యవస్థల్ని, శాసనిక వ్యవస్థల్ని, న్యాయ వ్యవస్థని, అట్లాగే సమాజ వ్యవస్థని, ఆయా కుల వ్యవస్థల్ని అన్నిటినీ కూడా ప్రభావితం చేయగలిగినటువంటి ఉద్యమం ఏదైతుందో అది మాదిగ హక్కుల దండోర ఉద్యమం. లక్షలాది మంది మాదిగలు సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. భూములు లేవు, చదువు లేదు, ఉద్యోగాలు లేవు, వెట్టి చాకిరి, అంటరానితనము, చేసిన పనికి తగిన కూలీ వ్యవస్థ లేకపోవటము, అట్లాగే బాలకార్మిక వ్యవస్థ, అలాగే జోగిని, బసవని, మాతమ్మ వ్యవస్థ, ఇలాంటి వ్యవస్థల కోరల్లో చిక్కి అసలు వీళ్ళు కూడా మనుషులేనా అన్నంతగా దోపిడీకి గురైనటువంటి కులం ఏమైనా ఉందంటే మాదిగలు, మాదిగ అనుబంధ కులాలు, రెల్లి అనుబంధ కులాలు ఉన్నాయి. అటువంటి స్థితిలో స్వయం గౌరవం కోసం రాజ్యాంగ పరిరక్షణగా వచ్చినటువంటి రిజర్వేషన్లలో తగిన వాటాను పొందడం కోసం మాదిగ హక్కుల దండోర ఉద్యమాన్ని మేము ప్రారంభించినటువంటి పరిస్థితుల్లో కరపత్రాలు రాశాను. ప్రతి కరపత్రం నేను రాశాను, ప్రతి నినాదము నేను సృష్టించాను, ప్రతి మెమొరాండము నేను రాశాను. కార్యకర్తగా గ్రౌండ్లో తిరిగి, గ్రామాలు పట్టుకొని తిరిగి, పెద్ద ఎత్తున గ్రామాలలో రేయింబగుళ్ళు పనిచేసి, జనాన్ని చైతన్యవంతం చేసి, రోడ్ల మీదకి, ప్రభుత్వం దగ్గరికి, పట్టణాలు పట్టుకొని మాదిగలకు ఏం కావాలి, ఏం కోల్పోయారు, హక్కులు ఎలా కోల్పోయారు, మాదిగ హక్కులు ఎలా సాధించుకోవాలనేటువంటి దిశగా ప్రజల్ని కార్యకర్తగా కూడగట్టింది నేను ప్రారంభంలో.
నాతో పాటు వేలాది మంది కార్యకర్తలు తయారయ్యారు. గ్రామాన కార్యకర్తలు, నాయకులు తయారయ్యి గ్రామాల్లోకి వెళ్ళి కాలినడకన గ్రామాల్లోకి వెళ్ళారు, సైకిళ్ళ మీద గ్రామాల్లోకి వెళ్ళారు, ఎర్ర బస్సుల్లో గ్రామాల్లోకి వెళ్ళారు, అన్నం తిని తినక డొక్కలు ఎండబెట్టుకొని గ్రామాల్లోకి వెళ్ళారు, ఛార్జీకి డబ్బులు లేక గ్రామాల్లోకి వెళ్ళారు. ప్రజల మధ్య ఉండి వారిని చైతన్యవంతం చేసి కోల్పోయిన మానవ గౌరవాన్ని నిలబెట్టుకోవాలి, కోల్పోయిన హక్కుల్ని తిరిగి సాధించుకోవాలి అనేటువంటివి ఒక చారిత్రకమైనటువంటి అంశాలన్నీ కూడా మాదిగ ప్రజలకి నూరిపోసి వాళ్ళని కూడగట్టి రోడ్లెక్కించి పెద్ద ఎత్తున ఒక సామాజిక ఉద్యమంగా, ఒక హక్కుల ఉద్యమంగా, ఒక స్వయం గౌరవ ఉద్యమంగా మాదిగ హక్కుల దండోర ఉద్యమాన్ని నిర్మించాము. ఈ నిర్మించిన క్రమంలో మాదిగ హక్కుల దండోర ఉద్యమం మీద ఒక పథకం ప్రకారమే ఒక కుట్ర జరుగుతూ వచ్చింది. ఏమిటి అని చెప్పనంటే, మాదిగ హక్కుల దండోర ఉద్యమంలో చాలామంది నాయకులుగా ఎదగకూడదు, ఏకనాయకత్వం అనేటువంటిది ఒకదాన్ని సృష్టించి ఏకనాయకత్వంకి ఒప్పజెప్పి మొత్తం ఏకనాయకత్వంతో ఆడుకోవాలి అనేటువంటి ఒక పరిస్థితి మనువాద రాజకీయ వ్యవస్థ, మనువాద మీడియా వ్యవస్థ కుట్ర పన్నింది. ఆ వలలో, ఆ కుట్రలో మందకృష్ణ చిక్కిపోయాడు పాపం. ఆ రకంగా మాదిగ ఉద్యమాల్లో వేలాది మంది, వందలాది మంది నాయకులు ఎవరైతే ఎదుగుతూ వస్తూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా మనువాద రాజకీయ వ్యవస్థ, మనువాద మీడియా వ్యవస్థ ఇతన్ని పరికరంగా ఉపయోగపెట్టుకొని అందరినీ తమంతట తాము వెనక్కి పోవడమో, వెనక్కి నెట్టడమో, వాళ్ళందరినీ చీకటిలోకి నెట్టడమో ఈ ఉద్యమంలో జరిగిపోయినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి నీతి జరిగిపోయింది. ఆ విధంగా సమిష్టి నాయకత్వం మాదిగలకి లేకుండా పోయింది. ఏకనాయకత్వం పేరుతో వ్యక్తి చుట్టూ వ్యవహారంగా మాదిగ హక్కుల దండోర మహోద్యమం కాస్త తిప్పబడుతూ వచ్చింది. అంతేకాకుండా ఈ ఉద్యమం అతి త్వరగా ముగియకుండా తమ హక్కులు సాధించుకొని వర్గీకరణ ఏర్పాటు చేయించుకొని త్వరగా ముగియకుండా దీన్ని కొనసాగిస్తూ తమ ఉనికికి, తమ రాజకీయ ఉనికికి ముప్పుగా పరిణమిస్తుందని చెప్పి అగ్రవర్ణ రాజకీయ పార్టీలు, అగ్రవర్ణ రాజకీయ వ్యవస్థ, ప్రభుత్వాలు భయపడిపోయి ఏకనాయకత్వంని పెంచేసి ఈ ఉద్యమాన్ని అంతులేని కథగా సాగదీసేటువంటి ఒక పరిస్థితిని సృష్టించాయి. ఆ ట్రాప్లో కూడా మందకృష్ణ పడిపోయాడు. మందకృష్ణే స్వయంగా ప్రతి దశలోనూ ఈ ఉద్యమం ఎక్కడికక్కడ త్వరగా ముగియకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తూ వచ్చాడు. ఉదాహరణకి మనం చూసినట్లయితే 1997లోనే వర్గీకరణ జరిగిపోయింది. ఆనాడు 1997 జూన్ 6-7 తేదీల్లో వర్గీకరణ జీవోలు వచ్చాయి. 5 ఏళ్లలో ఈ ఉద్యమాన్ని, లక్ష్యాల్ని సాధించుకొని ముగించాలని చెప్పి అనుకున్న మేము అంతకంటే ముందే 3 ఏళ్లకే ఉద్యమ లక్ష్యం సాధించుకోగలిగాము. ఆ సాధించుకున్న ఉద్యమ లక్ష్యాన్ని దెబ్బతీయడానికి వర్గీకరణ వ్యతిరేక శక్తులు, మనువాద శక్తులు తయారయ్యి వర్గీకరణ జీవోల్ని ఛాలెంజ్ చేసి హైకోర్టులో కొట్టేయించారు 1997లో. కొట్టేయించినప్పుడు మరి ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణ పరిరక్షణ కోసం స్పెషల్ లీవ్ పిటిషన్ని సుప్రీంకోర్టులో వేసింది నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. అయితే ఏకనాయకత్వం పేరుతో ఉన్నటువంటి ఈ దుర్మార్గుడు, వర్గీకరణ వ్యతిరేకి, మాదిగ ప్రయోజనాల వ్యతిరేకి, ఉద్యమం ముసుగులో ఉన్నటువంటి మాదిగ కుల వ్యతిరేకి, మాదిగ హక్కులకు వ్యతిరేకి ఎవరైతే ఉన్నాడో మందకృష్ణ, ఇతను స్పెషల్ లీవ్ పిటిషన్ని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఉపసంహరించుకునేలాగా చేశాడు 1998లో. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ కనుక ఉపసంహరించుకోకుండా అలాగే కంటిన్యూ అయ్యి ఉంటే ఆనాడు ఈరోజు గత 30 ఏళ్లుగా నిరాఘాటంగా మొన్నొచ్చినటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వర్గీకరణకు అనుకూలంగా గత ఆగస్టు 1వ తేదీ నాడు 7 మంది రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చినటువంటి
వర్గీకరణ అనుకూల తీర్పు ఏదైతే ఉండిందో ఆ తీర్పు 1998లోనే వచ్చి ఉండేది, 30 ఏళ్ల క్రితం. ఆ తీర్పు ప్రకారం రాష్ట్రంలో వర్గీకరణ అమలు జరుగుతూ ఉండేది, ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలోను. దాని ఫలితంగా విద్యా ఉద్యోగ రంగాల రిజర్వేషన్లను రెల్లి, మాదిగ, అనుబంధ కులాల లక్షలాది మంది ప్రజలు అనుభవిస్తూ ప్రశాంత జీవనం సాగించుకుంటూ ఉండేవాళ్ళు. వేలాది మంది కార్యకర్తలు కేసులు పాలవకుండా, కోర్టుల చుట్టూ తిరగకుండా, లాఠీ ఛార్జీలకు గురి కాకుండా ప్రశాంతంగా ఉండేవారు. 10 మందికి పైన ఈ హక్కుల ఉద్యమంలో, మాదిగ దండోర హక్కుల ఉద్యమంలో, వర్గీకరణ ఉద్యమంలో, రిజర్వేషన్ల వర్గీకరణ ఉద్యమంలో ఇప్పటి వరకు చనిపోయారు. వాళ్ళెవరూ చనిపోకుండా సజీవులుగా బ్రతికి హ్యాపీగా వాళ్ళ కుటుంబాలతో ఉంటూ ఉండేవారు. కానీ మందకృష్ణ యొక్క ఏకనాయకత్వం ముసుగులో ఉన్నటువంటి వర్గీకరణ వ్యతిరేకి, మాదిగ కమ్యూనిటీ వ్యతిరేకి ఎవరైతే ఉన్నారో అతను తీసుకున్నటువంటి స్వార్థపరమైన, వ్యక్తిగత స్వార్థపూరితమైన నిర్ణయాల వల్ల ఆనాటి ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ఉపసంహరించుకోవడం వల్ల గత 30 ఏళ్లుగా వర్గీకరణ ఫలాలు అనుభవించకుండా మాదిగ, రెల్లి, అనుబంధ కులాల ప్రజలు త్యాగాలు చేస్తూనే వచ్చారు, త్యాగాలు చేస్తూనే ఉన్నారు, నష్టపోయారు. వేలాది మంది కార్యకర్తలు, నాయకులు నష్టపోయారు. కొన్ని ప్రాణాలు కూడా త్యాగం చేసినటువంటి పరిస్థితి ఏర్పడింది. వాస్తవానికి ఉద్యమం ఉవ్వెత్తుగా నడుస్తూ ఉండింది 1995, 96 ప్రాంతాల్లో. 1996లో మొట్టమొదటిగా హైదరాబాదులో ఎంఆర్పీస్ ఆధ్వర్యంలో మార్చి 2వ తేదీ నాడు నిజాం కాలేజ్ గ్రౌండ్లో లక్షలాది మందితో మీటింగ్ పెట్టాం. ఆ తర్వాత 1997 జూన్ 6 నాడు లక్షలాది మందితో చలో అసెంబ్లీ, చలో హైదరాబాద్ నిర్వహించి ట్యాంక్ బండ్లో మొత్తం చాలా పెద్ద ఎత్తున హైదరాబాద్ అంతా దిగ్బంధనం చేశాం. అప్పటి వరకు కూడా మాదిగలకి మందకృష్ణ, కృపాకర్ మాదిగ, 2 కళ్ళు, 2 నాయకులు, 2 భుజాలు, 2 చక్రాలు అనేటువంటి పరిస్థితి ఉంటూ ఉండింది. అట్లాగే చాలామంది నాయకులు ఉండేవాళ్ళు ఆనాడు మాదిగలకి. టీకేఎస్ఆర్ ఠాగూర్ మాదిగ, ప్రొఫెసర్ గాది దయాకర్ మాదిగ, జి చిట్టిబాబు మాదిగ, ఇంకా అనేక మంది నాయకులు ఉండేవారు. జిల్లా నుంచి కూడా గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 23 జిల్లాల నుంచి వందలాది మంది మాదిగ నాయకులు, రాష్ట్ర స్థాయి నాయకులుగా ఎదిగినటువంటి వాళ్ళు ఉన్నారు. అట్లాగే జిల్లాల్లో ఎదుగుతూ ఉన్నటువంటి నాయకులు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మరి 1997 జూన్ 6 తర్వాత వాళ్ళందరినీ కూడా డార్క్లోకి నెట్టేసి ఒక్కడనే నాయకుడిగా ప్రొజెక్ట్ చేసినటువంటి ఒక మనువాద రాజకీయాల ట్రాప్లో మందకృష్ణ పడిపోయాడు. పడిపోయి ఆ రోజు నుంచి వ్యక్తి నిర్ణయాలు ప్రారంభమయ్యాయి. వ్యక్తి నిర్ణయాలు ప్రారంభమైన ఫలితంగా మాదిగ కులము, రెల్లి కులము, వాటి అనుబంధ కులాలు ప్రజలు 30 ఏళ్లుగా ఎంతో పెద్ద ఎత్తున నష్టపోతూ వచ్చారు. అతను చేసిన నిర్వాహకం ఏంటి అని చెప్పనంటే, మధ్యలో అనేకమైనటువంటి మహాజన ఫ్రంట్ అని పెట్టాడు, అణగారిన కులాల ఐక్యవేదిక అని పెట్టాడు, మహాజన సంఘర్షణ సమితి అని పెట్టాడు, మహాజన సోషలిస్ట్ పార్టీ అని పెట్టాడు. తడవొక పార్టీకి అనుకూలంగా లేదా తడవొక పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తూ వ్యక్తిగతంగా లబ్ధి పొందే ప్రయత్నం చేస్తూ వచ్చాడు. వర్గీకరణని నిర్లక్ష్యం చేస్తూ వచ్చాడు. ప్రభుత్వాలు సానుకూలంగా వర్గీకరణ కోసం ఉన్నప్పటికీ కూడా కుదరని బేరం పెట్టి ప్రభుత్వాల్ని అసహనానికి గురి చేయించి, ప్రభుత్వాలు వెనక్కిపోయేటట్టు చేసి, అతని హీరోవర్షిప్ని, వ్యక్తిగత ఆరాధనని పెంచి మాదిగ ప్రజల్ని, వర్గీకరణ అనుకూల కులాల ప్రజల్ని ఎప్పుడూ రోడ్డు మీదనే ప్రతిపక్షంగానే ఉంచేటువంటి ఒక దుర్మార్గమైన ప్రయత్నం చేస్తూ వస్తూ ఉన్నాడు. వర్గీకరణని అంతులేని కథగా మార్చేశాడు. ఈ అంతులేని కథగా మార్చిన ఫలితంగానే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో వర్గీకరణ ఫలాలు అనుభవించకుండానే
30 ఏళ్ల పాటు జరిగిపోయింది వ్యవస్థ. సో ఇలాంటి పరిస్థితి ఉత్పన్నమైంది. వాస్తవానికి మాదిగ హక్కుల దండోర ఉద్యమం సమిష్టిగా ఉవ్వెత్తున జరుగుతూ ఉన్నప్పుడు ఇది అనేక ఉద్యమాలకి, అణగారిన కులాల ఉద్యమాలకి ఊపిరిపోసింది. మమ్మల్ని చూసి ఆదివాసులంతా కూడా తుడిందెబ్బ ఉద్యమం మొదలుపెట్టారు. ఆదివాసీ ఎస్టీ రిజర్వేషన్లని వర్గీకరణ చేయాలని చెప్పి తుడిందెబ్బ ఉద్యమం మొదలైంది. అలాగే బీసీలలో మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎంబీసీ ఉద్యమం మొదలైంది మమ్మల్ని చూసి. అలాగే వ్యవస్థలన్నీ, సమాజం అంతా కూడా మాదిగలకు అన్యాయం జరిగింది, మాదిగలకు న్యాయం జరగాలి, రిజర్వేషన్లలో ఇలాంటి కులాలకన్నిటికీ కూడా న్యాయం జరగాలనేటువంటి ఒక సానుకూలమైనటువంటి సంఘీభావం పెద్ద ఎత్తున ఒక మహాసమ్మతం సమాజం నుంచి, వ్యవస్థల నుంచి, సంఘాల నుంచి, ఇతర సామాజిక ఉద్యమాల నుంచి కూడా పొందగలిగాము. కానీ ఇదంతా కూడా గతం. వ్యక్తి ఏకనాయకత్వం పేరుతో ఉన్నటువంటి వ్యక్తి యొక్క నిర్వాకం వల్ల ఈరోజు ఉద్యమం లేకుండా పోయింది. ఉద్యమం కాస్త, మాదిగ హక్కుల దండోర ఉద్యమం కాస్త అణిచివేతలకి, కేసులకి, ప్రాణత్యాగాలకి బలై, నిరుత్సాహానికి గురై వెళ్ళిపోయారు కార్యకర్తలు, నాయకులంతా. ప్రజలు భంగపడ్డారు, ఆశాభంగం చెందారు. ఏమిటిది అంతులేని కథగా మార్చబడింది, ఎంతకాలం, ఎన్ని దశాబ్దాలు ఇలా అనేటువంటి ఒక ఆలోచనలో పడిపోయారు. ఇలాంటి స్థితికి గురి చేసింది ఎవరు? ఏకనాయకత్వం ముసుగులో, మాన్యశ్రీ ముసుగులో, కాబోయే ముఖ్యమంత్రి ముసుగులో, మాదిగల సూర్యుడు ముసుగులో ఉన్నటువంటి ప్రబుద్ధుడు మందకృష్ణ నిర్వాకం వల్లనే ఇదంతా కూడా జరుగుతూ వచ్చిందనేటువంటిది మాదిగ ప్రజలు, ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజలు అందరూ కూడా గుర్తించాలని చెప్పి ఈ సందర్భంగా వేడుకుంటున్నాను. వ్యక్తి పోకళ్ళ వల్ల, వ్యక్తి ఆరాధన వల్ల, వ్యక్తి స్వార్థపరత్వం వల్ల, నాయకత్వ స్వార్థపరత్వం వల్ల ఈరోజు త్యాగం చేసే నాయకత్వం లేకుండా పోయింది. త్యాగాలేమో కార్యకర్తలు చేశారు, ప్రాణత్యాగాలు, కేసులు కార్యకర్తలు చేశారు. నువ్వేమో అపరిమితంగా డిస్ప్రపోర్షనేట్గా నీ ఇమేజ్ని పెంచుకున్నావు, నీ పరపతిని పెంచుకున్నావు, నీ కుటుంబాన్ని పెంచుకున్నావు. నీ అంతా కూడా వ్యక్తిగత స్వార్థము, కుటుంబ స్వార్థం వైపు నువ్వు మొగ్గు చూపి ఉద్యమాన్ని వాడుకున్నావు. ఎవరు బాగుపడ్డారు నీ వల్ల? మందకృష్ణ, ఎవరు బాగుపడ్డారు నీ వల్ల చెప్పు? మాదిగ ప్రజలు, కార్యకర్తలు ఏమైనా బాగుపడ్డారా? త్యాగాలే చేశారు. సమిష్టి నాయకత్వం ఏమైంది? మాదిగల్లో నోరున్న వాళ్ళు ఉన్నారు, వక్తలున్నారు, ఆలోచనాపరులున్నారు, మేధావులున్నారు. వాళ్ళందరూ ఈ ఉద్యమంలో నీకు వెలపల. వాస్తవానికి నువ్వు హక్కుల ఉద్యమానికి నాయకుడు కాదు. నువ్వు ఎంఆర్పిఎస్కి నువ్వు అధినేతగా ఉండే హక్కు నీకు లేదు. ఎందుకు లేదంటే నువ్వు మధ్యలో వెళ్ళిపోయి మహాజన ఫ్రంట్ అన్నావు, అణగారిన కులాల ఐక్యవేదిక అన్నావు, మహాజన సంరక్షణ సమితి అన్నావు, మహాజన సోషలిస్ట్ పార్టీ అన్నావు, రాజ్యాధికారం కావాలి మాదికలకు అన్నావు. ఎంఆర్పిఎస్లో ముక్కు మొహం తెలియని వాళ్ళు, చరిత్రలు తెలియని వాళ్ళు, కొత్త కుర్రాళ్ళని ఎవరినో పెట్టావు. ఈరోజు తెలుగు 2 రాష్ట్రాల్లో, తెలంగాణలో రాష్ట్ర అధ్యక్షుడు ఎవరో ప్రజలకు తెలియదు ఎంఆర్పిఎస్కి. అట్లాగే ఆంధ్రప్రదేశ్లో ఎంఆర్పిఎస్కి రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు తెలియదు, ఎంఆర్పిఎస్కి జాతీయ అధ్యక్షుడు ఎవరు తెలియదు. నువ్వు పెట్టిన వాళ్లే. ఏమిటిది? నువ్వు చేస్తున్న పని ఏంటిది? వ్యవస్థాపక అధ్యక్షుడు అనేటువంటి పేరుతో నీ ఇష్టం వచ్చినట్టు రాజకీయాలు చేస్తే మాదిగ కులం చూస్తూ ఊరుకోదు. మాదిగ కులంలో అవేరై ఉన్నారు, ప్రజలు చైతన్యవంతమై ఉన్నారు. ఏకనాయకత్వం ముసుగులో నువ్వు చేస్తున్నటువంటి స్వార్థపర రాజకీయాల్ని గమనించారు, తెలుసుకున్నారు. నీ నాయకత్వంని ఫాలో కావడానికి మాదిగ ప్రజలు సిద్ధంగా లేరు. ఎందుకనంటే ఈ హక్కుల ఉద్యమాన్ని సాగదీశావు, అంతులేని కథగా మార్చావు, వ్యక్తిగత ప్రయోజనాలకి వాడుకున్నావు, వాడుకుంటూ ఉన్నావు. అసలు ఒక పార్టీకి మద్దతు ఇవ్వమని కోరడానికి నువ్వెవరోయా? మాదిగలు ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలో వాళ్ళకి తెలుసు. పేదరికంలో ఉన్నారు, హక్కులు లేకుండా ఉన్నారు, ఎవరికి వేస్తే హక్కులు వస్తాయో వాళ్ళకి తెలుసు.
వాళ్ళకి ఆ విచక్షణ అధికారం వాళ్ళకున్నది. కానీ నువ్వెవరు చెప్పడానికి? అనుకూలంగా మాట్లాడినంత మాత్రానే ఫలానా పార్టీకి ఫలానా కూటమికి ఓటు వేయండి అని చెప్పి నువ్వెవరు చెప్పడానికి? అంటే నువ్వు ఏకపక్షంగా నువ్వు ఒక నిర్ణయం తీసుకొని కొన్ని పార్టీలకి లేదా ఒక పార్టీకి అంటగాగుతూ ప్రతి ఎలక్షన్లోనూ తడవకొక పార్టీకి అంటగాగుతూ తడవకొక పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తూ నీ వ్యక్తిగత ప్రయోజనాలకు అనుకూలంగా నువ్వు పనిచేసుకుంటూ ఫలానా వాళ్ళకి ఓట్లేయండి ఫలానా వాళ్ళకి ఓట్లు వేయొద్దని చెప్పి కులానికి చెప్పడానికి నువ్వెవరు అసలు? నువ్వెందుకు చెప్పాలి? నేను అంటున్నాను, అన్ని పార్టీల యొక్క రాజ్యాంగ బాధ్యత, రాజ్యాంగ విధి, అసెంబ్లీలో ఉన్నటువంటి పార్టీలన్నిటి యొక్క రాజ్యాంగ బాధ్యత, రాజ్యాంగ విధి మాదిగ హక్కులు కల్పించడం, మాదిగల కోసం ఎస్సీ రిజర్వేషన్లను వర్గీకరణ చట్టం చేయించడం. అది వాళ్ళ బాధ్యత, వాళ్ళు చేయాలి. అటు కాకుండా వర్గీకరణను బలపరిచిన పార్టీలకే ఓటు వేయండి అని చెప్పి అనడానికి నువ్వెవరు? అన్ని పార్టీల యొక్క మద్దతు ఈరోజు మాదిగలకు అవసరం. ఉదాహరణకి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో చట్టం కావాలంటే వైసీపీ పార్టీ మద్దతు అవసరము. వైసీపీ మద్దతు కూడగట్టుకునేటువంటి ప్రయత్నం చేయకుండా నువ్వు కూటమి ప్రభుత్వానికి అనధికార ప్రతినిధిగా తయారయ్యి వైసీపీ పార్టీకి వ్యతిరేకంగా నువ్వు మాట్లాడుతున్నావంటే ఆంధ్రప్రదేశ్లో వర్గీకరణని సాగతీస్తూ వర్గీకరణ కాకుండా చేయదలుచుకున్నావు అన్నట్టుగానే ఉంది పరిస్థితి అని చెప్పి మాకు అర్థమవుతుంది ఈరోజు. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో వర్గీకరణ చట్టం కావాలని చెప్పి అన్నప్పుడు వైసీపీ మద్దతు మరి మండలిలో మెజారిటీ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ మద్దతు మనం తీసుకోవాలి. ఉదాహరణకి నువ్వు ఆనాడు వెంకయ్యనాయుడు గారి కాళ్ళు పట్టుకున్నావు వర్గీకరణ కోసం బహిరంగంగా. అట్లాగే మోడీ గారి గుండెల మీద పడి ఏడ్చావు కదా ఆయన పట్టుకొని వర్గీకరణ కోసం. అదే మాదిరిగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో వర్గీకరణ చట్టం రావడానికి కోసం కూడా నువ్వు ఈరోజు అవసరమైతే వెళ్ళి వైసీపీ అధినేత జగన్ గారి కూడా మొక్కు, జగన్ గారి గుండెల మీద పడి ఏడువు. ఆ పని ఎందుకు చేయట్లేదు? వైసీపీకి వ్యతిరేకంగా నువ్వు మాట్లాడుతున్నావని చెప్పానంటే వైసీపీ మద్దతు లేకుండా వర్గీకరణ సాధ్యం కాదు రాష్ట్ర అసెంబ్లీలో అని చెప్పి నీకు తెలుసు కదా. అంటే నువ్వు వర్గీకరణకు వ్యతిరేకంగా ఉండదలుచుకున్నావా? వర్గీకరణకి అనుకూలంగా వాళ్ళు ఓటు చేయకపోతే మండలిలో వర్గీకరణ సాధ్యం కాదు. ఉభయ సభలు ఆమోదించాలి. ఉభయ సభలు వర్గీకరణ చట్టాన్ని ఆమోదించకపోతే వర్గీకరణకు వ్యతిరేకంగా వైసీపీ కనుక దూరమైతే వర్గీకరణ జరగదు. వర్గీకరణ జరగకుండా ఉండాలనే నీ ఉద్దేశమా? అలాగే ఉంది చూస్తూ ఉంటే. ఇది సరైంది కాదు. నువ్వు వర్గీకరణకు వ్యతిరేకివి, వర్గీకరణ సాగతీత చేస్తున్నావు. దీనివల్ల గత 30 ఏళ్లకు పైన మాదిగ రెల్లి అనుబంధ కులాల లక్షలాది మంది ప్రజలు హక్కులు కోల్పోయి ఆత్మగౌరవం భంగపడి హక్కులు వస్తాయా రావా? ఎంతకాలం మేము రోడ్లెక్కాలి? ఎంతకాలం మేము మీటింగ్లకు రావాలి? ఎంతకాలం ధర్నాలు చేయాలి? ఎంతకాలం పోరాడాలి అని చెప్పినటువంటి ఒక రకమైనటువంటి ఆవేదనతో సర్వం కోల్పోయి ఉన్నారు. వాళ్ళని మరింత నువ్వు కష్టపెడుతున్నావు. ఏకనాయకత్వం ముసుగులో ఉన్న స్వార్థపరుడా, ఏకనాయకత్వం ముసుగులో ఉన్నటువంటి పొలిటికల్ ఈవెంట్ మేనేజరా, పొలిటికల్ ఈవెంట్ మేనేజ్మెంట్నే ఉద్యమంగా భ్రమింపజేస్తున్నటువంటి స్వార్థపర నాయకుడా, నువ్వు ఉద్యమకారుడు ఎంతమాత్రం కాదు. నువ్వు పొలిటికల్ ఈవెంట్ మేనేజర్వే, రాజకీయ దళారివే అని చెప్పి మేము స్పష్టం చేస్తున్నాము. నీ కథలన్నింటిని కూడా గమనిస్తున్నారు ప్రజలు. వాస్తవానికి ఈ మహోద్యమంలో, మాదిగ హక్కుల దండోరా మహోద్యమంలో వేలాది మంది నాయకులై ఉండాలి. వేలాది మంది కుటుంబాలు వాళ్ళు రకరకాల సంక్షేమ పథకాలు పొంది విద్యా ఉద్యోగ రంగాల అవకాశాలు అనుభవించి ఈరోజు ఎన్నో కుటుంబాలు బాగుపడి ఉండాల్సి ఉండింది. కానీ నీ యొక్క స్వార్థపరమైనటువంటి ఎత్తులకి జిత్తులకి లోనైపోయి ఉద్యమం నీరుగార్చబడింది. 10 మందికి పైన ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది కేసులు పాలయ్యారు, కోర్టులు పాలయ్యారు. లక్షలాది మంది ప్రజలు హక్కులు కోల్పోయి భంగపడ్డారు. ఇది సరైంది కాదు. నువ్వు వెనక్కి తప్పుకో. నువ్వు ఈ ఉద్యమం నుంచి, ఈ యొక్క సంఘం నుంచి నువ్వు పక్కకు పో. ప్రజలంతా రియలైజ్ అయ్యారు ఈరోజు నువ్వు సరిగ్గా రిప్రజెంట్ చేయడం లేదని చెప్పి
రియలైజ్ అయ్యారు. కాబట్టి నువ్వు పక్కకు తప్పుకుంటే కొత్త నాయకత్వం వస్తుంది. సీనియర్ నాయకుల్లో నిజాయితీ పరులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ఉద్యమాన్ని నడుపుతారు. కొత్త నాయకత్వం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ ఉద్యమాన్ని రిప్రజెంట్ చేస్తారు. వాళ్ళు హక్కుల్ని సాధించుకుంటారు. నువ్వు ఈ సాగతీత కార్యక్రమాన్ని నిలిపెయ్యి, ఈ వ్యక్తిగత స్వార్థంతో కూడినటువంటి యాక్టివిటీని ఆపేసేయి, ఈ పొలిటికల్ ఈవెంట్ మేనేజ్మెంట్ని ఆపేసేయి, తడవకొక రాజకీయ పార్టీకి నువ్వు నీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం అంటకాగేటువంటి కార్యక్రమం ఏదైతుందో దాన్ని నిలిపివేయి అని చెప్పి నేను ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. నీకు ప్రజలు నీ యొక్క రూపాలని తెలుసుకున్నారు, నీ మోసాన్ని గ్రహిస్తూ ఉన్నారు, నీ మోసం తెలుసుకుంటున్నారు. ఆపేసేయి నీ కథని అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్తూ ఉన్నాను.